హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రోహిత్ అనాలిసిస్. ఈరోజు మనం 7th, 8th, 9th జరిగిన కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ చూద్దాం. ఓకే, సో ఈ పీడిఎఫ్స్ అన్ని మేము టెలిగ్రామ్ మరియు యాప్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కొన్ని ఇమేజెస్ అనేవి బ్యాక్గ్రౌండ్ వైట్గా ఉండడం వల్ల మీకు క్లారిటీగా కనిపించడం లేదు వీడియోలో. సో ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ దట్ ఆ పీడిఎఫ్స్ అన్ని కూడా మీకు ప్రొవైడ్ చేస్తే మీరు ప్రిపరేషన్ టైంలో ఈజీగా చూసుకోవచ్చు. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ద ఫస్ట్ క్వశ్చన్. విచ్ డే ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ డే అంటున్నారు. ఈ రోజును అంతర్జాతీయ పౌర విమానాల దినోత్సవంగా జరుపుకుంటారు అంటున్నారు. సో దిస్ ఈస్ రిలేటెడ్ టు ద ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ వాళ్ళు December 7th ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ డేగా అనౌన్స్ చేయడం జరిగింది. సో మరి ఎప్పుడు అనౌన్స్ చేశారు అంటే ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ వారు 50th యానివర్సరీ అంటే ఐసిఏఓ ఏదైతే ఉందో అది 1944లో ఫామ్ అవ్వడం జరిగింది. ఓకే, సో 1944లో అది ఫామ్ అవ్వడం జరిగింది. సో దాని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మాంట్రియల్, కెనడా. మరి ఐసిఏఓ ఏం చేస్తుంది అంటే దట్ ఈజ్ రిలేటెడ్ ద సివిల్ ఏవియేషన్ అంటే సోషల్ అండ్ ఎకనామిక్ రిలేటెడ్గా డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఏవియేషన్ రిలేటెడ్లో విమాన రంగంలో. ఓకే, సో ఆ రంగంలో ఏవైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో దాని రిలేటెడ్గా ఇది పర్పస్గా జాయిన్ అవ్వడం జరిగింది. ఓకే, ఆర్గనైజేషన్ అనేది ఫామ్ అవ్వడం జరిగింది. ఏ ఏజెన్సీ ప్రకారంగా అంటే దట్ ఈస్ యునైటెడ్ నేషన్ ఏజెన్సీ Under United Nations Agency, this ICAO has been formed for social and economic development purpose. Okay, so మరి ఎప్పుడు ఫామ్ అయింది అంటున్నాం 1944లో ఫామ్ అయింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి కెనడా, మాంట్రియల్, కెనడా దీని యొక్క హెడ్ క్వార్టర్స్. సో 50th యానివర్సరీ ఐసిఏఓ సందర్భంగా ఎవ్రీ ఇయర్ December 7th ICAD ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ డేని జరుపుకోవడం జరుగుతుంది. సో దీని యొక్క థీమ్ వచ్చేసి 2023 యొక్క థీమ్ వచ్చేసి మరి అడ్వాన్సింగ్ ఇన్నోవేషన్ ఫర్ గ్లోబల్ ఇన్నోవేషన్ డెవలప్మెంట్. ఓకే, అడ్వాన్సింగ్ ఇన్నోవేషన్స్ ఫర్ గ్లోబల్ ఏవియేషన్ డెవలప్మెంట్. గ్లోబల్ ఏవియేషన్ విమాన రంగంలో టెక్నాలజీస్ ఉపయోగించి ఇన్నోవేషన్, కొత్తగా ఇన్నోవేషన్స్ అనేవి చేయాలి, డెవలప్మెంట్స్ అనేది చేయడం అని చెప్పేసి థీమ్ ఆఫ్ 2023గా పేర్కొనడం జరిగింది. దట్ ఈస్ రిలేటెడ్ టు ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్. ఓకే, ఐసిఏఓ 50th యానివర్సరీ సందర్భంగా ఐసిఏడి విచ్ ఇస్ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ డేని అనౌన్స్ చేయడం జరిగింది. దట్ ఈజ్ ఆన్ 7th December. దీని యొక్క 7th December 2023కి గాను థీమ్ ఏంటి అంటే అడ్వాన్సింగ్ ఇన్నోవేషన్ ఫర్ గ్లోబల్ ఏవియేషన్ డెవలప్మెంట్. ఓకే, దిస్ ఈజ్ అండర్ ద ఏజెన్సీ ఆఫ్ యునైటెడ్ నేషన్ ఏజెన్సీ. ఓకే, సో దట్ ఈస్ రిలేటెడ్ టు ది ఐసిఏడి. On which date we are celebrating International Civil Aviation Day means that is December 7th. Okay, let's get into the next question. అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు అంటున్నారు. ఎవ్రీ ఇయర్ యాంటీ కరప్షన్ డే అనేది December 9th జరుపుకోవడం జరుగుతుంది. ఓకే, UN కన్వెన్షన్ ఆన్ అగెనిస్ట్ యాంటీ కరప్షన్ అండి, సారీ అగెనిస్ట్ కరప్షన్. ఓకే, ఇట్ ఈస్ అబ్జర్వ్డ్ బై యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ అగెనిస్ట్ కరప్షన్. ఓకే, సో ఏ డేని December 9th అబ్జర్వ్ చేయడం జరిగింది యాంటీ కరప్షన్ డేగా. ద డే యాక్ట్స్ యాజ్ రీసౌండింగ్ టు యాక్షన్. ఓకే, urging individuals and organizations to unite against corruption, champion transparency and also uphold ethical values against public and private sectors. So corruption అనేది రిమూవ్ చేయడానికి, ఎరాడికేట్ చేయడానికి ఈ డేని అబ్జర్వ్ చేసి అవేర్నెస్ అనేది పెంచడం జరుగుతుంది. సో టు యాంటీ కరప్షన్ అనేది ఏ డేనే జరుపుకుంటున్నాం అంటున్నాం దట్ ఈస్ December 9th. ఓకే, so this is being observed by United Nations General Assembly in 2003. ఓకే, ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు మరి యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ అగెనిస్ట్ కరప్షన్ అంటే దట్ ఈజ్ ఆన్ 2003. ఓకే, so the global observance not only raises the awareness about damaging effects of corruption వల్ల జరిగే కాజెసే కాకుండా, డ్యామేజెసే కాకుండా
but also commemorates the anniversary of UNCAC, world's first global legally binding instrument against corruption. So United Nations General Assembly వారు ఈ UNCAC అనేది ఫామ్ చేయడం జరిగింది 2003లో ఆన్ December 9th. సో ఆ అబ్జర్వెన్స్ని కమెమరేట్ చేసుకొని ఎవ్రీ ఇయర్ కరప్షన్ మీద దాని యొక్క కాజెస్ డ్యామేజెస్ కాకుండా అవేర్నెస్ గురించే కాకుండా గ్లోబల్గా కరప్షన్ రిలేటెడ్ ఏదైతే ఉందో UNCAC యానివర్సరీని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, దట్ ఈజ్ ఆన్ December 9th. ఓకే, దట్ ఈజ్ రిలేటెడ్ టు ది యాంటీ కరప్షన్ డే 2023. మరి యాంటీ కరప్షన్ డే 2023 యొక్క థీమ్ ఏంటి అంటే UNCAC at 20 యునైటింగ్ ద వరల్డ్ అగెనిస్ట్ కరప్షన్. యునైటింగ్ ద వరల్డ్ అగెనిస్ట్ కరప్షన్. ఓకే, కరప్షన్ని ఎరాడికేట్ చేస్తూ వరల్డ్ అంతా ఒక యూనిటీగా ఉండాలి అని చెప్పేసి థీమ్ 2023గా చెప్పడం జరిగింది. సో UNCAC at 20 అంటే దిస్ ఈస్ ది 20th యానివర్సరీ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ అగెనిస్ట్ కరప్షన్. ఓకే, 20 years సందర్భంగా ఈ థీమ్ని మనం పెట్టడం జరిగింది. ఓకే, సో దట్ ఈస్ రిలేటెడ్ టు యాంటీ కరప్షన్ డే. ఏ రోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం మరి యాంటీ కరప్షన్ డే అంటే దట్ ఈస్ ఆన్ December 9th. ఓకే, December 9th మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది యాంటీ కరప్షన్ డే. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ హూ బికేమ్ ద ఫస్ట్ ఇండియన్ టు ఆపరేట్ మార్స్ రోవర్ అంటున్నారు. మార్స్ రోవర్ ని ఆపరేట్ చేసిన మొదటి భారతీయులు ఎవరు అని చెప్తున్నారు. సో మార్స్ రోవర్ ని ఆపరేట్ చేసిన మొదటి వ్యక్తి ఇండియన్ ఆరిజిన్ పర్సన్ ఎవరు అంటున్నారు. రోవర్ ఈజ్ నథింగ్ బట్ విచ్ ఎక్స్ప్లోర్స్. ఇది ఒక రోబోట్ రూపంలో స్పేస్ లో ఎక్స్ప్లోర్ చేయడం జరుగుతుంది. ఓకే, డేటాని కలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇట్స్ ట్రాన్స్ఫర్స్ టు ఎర్త్, రైట్. సో దీని రిలేటెడ్ గా మరి ల్యాండర్ రోవర్ అనే 2 terms మనం వింటూ ఉంటాం, రైట్. సో ల్యాండర్ ఈజ్ నథింగ్ బట్ విచ్ ల్యాండ్స్ సేఫ్లీ ఆన్ ద సర్ఫేస్, రైట్. పర్టికులర్ సర్ఫేస్ పైన సేఫ్ గా ల్యాండ్ అవ్వేది ల్యాండర్ అని పిలుస్తూ ఉంటాం. అలాగే రోవర్ ఈజ్ నథింగ్ బట్ విచ్ ఎక్స్ప్లోర్స్ ద పర్టికులర్ రీజియన్, రైట్. ఒక రూపంలో వర్క్ చేయడం జరుగుతుంది. సో మార్స్ రోవర్ కి గాను ఆపరేట్ చేయడానికి మొదటి వ్యక్తిగా ఎవరు అంటే అక్షత కృష్ణమూర్తి గారు. ఓకే, షీ ఈస్ ది ఇండియన్ ఆరిజిన్ పర్సన్. సో నాసాలో ఆవిడ గత 5 సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నారు. సో నాసా నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ లో వర్క్ చేయడం జరుగుతుంది. షీ వర్క్స్ ఆన్ multiple cool space missions including Perseverance rover collecting samples to bring back to the earth. Okay, so ee particular work ki gaanu avida Mars rover lo work cheyadam jarutundi. She is the first Indian to lead Mars rover operations at NASA. Okay, so NASA ki present ga administrator vachesi Bill Nelson garu and also NASA founder is Whit Eisenhower. Okay, so NASA is founded in, we all know these details, but slightly we need to remember this, right. So NASA is founded in 1958 at United States, Washington DC is the place where NASA is there, right. So Akshata Krishnamurthy is the first Indian to operate the Mars rover. Okay, let's get into the next question. Lakadong turmeric has been awarded the geographical indication tag related to which state antunar. So Lakadong turmeric is a particular species of turmeric which has the high curcumin content. Okay, curcumin content ante which has more herbal related ప్రాపర్టీస్ అనేవి ఎక్కువగా ఉండడం జరుగుతుంది. సో ఆ కర్క్యూమిన్ కంటెంట్ అనేది ఎంత ఉంది అంటే లకాడాంగ్ టర్మరిక్ పౌడర్లో 6.8 to 7% ఉంది అని చెప్పేసి రిప్రజెంట్ చేయడం జరిగింది. సో GI ట్యాగ్ అనేది ఇవ్వడం జరిగింది. దిస్ లకాడాంగ్ టర్మరిక్ పౌడర్ విచ్ ఇస్ ఫ్రమ్ మేఘాలయ స్టేట్. ఓకే, జైంతియా హిల్స్ లో ఉంటుంది ఇది, మేఘాలయ. ఓకే, సో విచ్ హ్యాస్ ది హై కర్క్యూమిన్ కంటెంట్. ఓకే, సో దీని యొక్క ఇంపార్టెన్స్ ని గుర్తించేసి GI ట్యాగ్ అనేది ఇవ్వడం జరిగింది. సో GI ట్యాగ్ is given for Lakadong turmeric powder which is observed in Jayantia Hills, prevents arthritis. దీని యొక్క మెడికల్ రిలేటెడ్ బెనిఫిట్స్ ఏంటి మరి అంటే దిస్ ప్రివెంట్స్ ది ఆర్థరైటిస్ అండ్ ఆల్సో డీటాక్సిఫైస్ లివర్,
ప్రమోట్స్ వెయిట్ లాస్, బూస్ట్ ఇమ్యూనిటీ అండ్ ఆల్సో స్కిన్ హెల్త్ ఇష్యూస్ ని కూడా సాల్వ్ చేస్తుంది, జాయింట్ పెయిన్స్ ని రిలీవ్ చేస్తుంది. సో ఇన్ని మెడికల్ బెనిఫిట్స్ ఉన్నందుకు గాను జిఐ ట్యాగ్ అనేది ఇవ్వడం జరిగింది ఫర్ దిస్ లకాడాంగ్ టర్మరిక్ పౌడర్ కి. ఇది జిఐ ట్యాగే పొందడం కాకుండా ఇట్ ఈస్ ఆల్సో బీన్ ఐడెంటిఫైడ్ అండర్ వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్. ఓకే, సో వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ ఇనిషియేటివ్ లో భాగంగా కూడా దీనిని మనం జాయిన్ చేయడం జరిగింది. ఓకే, దిస్ ఈస్ ఆల్సో బీన్ ఐడెంటిఫైడ్ ఇన్ వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ది లకాడాంగ్ టర్మరిక్ పౌడర్. సో దిస్ హ్యాస్ ది హై కర్కుమిన్ కంటెంట్. ఓకే, సో విచ్ ఇస్ ఇన్ డార్క్ కలర్, రైట్? సో ఎవ్రీ ఇయర్ 10 years కి ఒకసారి జిఐ ట్యాగ్ ని రెన్యూ చేసుకోవచ్చు మనం లాట్రాన్, రైట్? 10 years కి ఒకసారి రెన్యువల్ అనేది చేసుకోవచ్చు ఫర్ జిఐ ట్యాగ్స్. Okay, that is related to Lacadong turmeric, which is from which state? Meghalaya, Jaintia Hills. Okay, Jaintia Hills. Let's get into the next question. Next question వచ్చేసి first Asian Ranger Forum began in which place అంటున్నారు. So Asian Ranger Forum, Rangers అంటే which is nothing but ఫస్ట్ ఏషియన్ రేంజర్ ఫోరం ఎక్కడ ప్రారంభించబడింది అంటున్నారు. రేంజర్ ఈజ్ నథింగ్ బట్ ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్వైరాన్మెంట్ ని రేంజర్స్ అని పిలవడం జరుగుతుంది. ఓకే, సో రేంజర్స్ ఆర్ నథింగ్ బట్ హూ ప్రొటెక్ట్స్ ది ఎన్విరాన్మెంట్. ఓకే, సో వైల్డ్ లైఫ్ ని కానీ ప్లాంట్స్ ని కానీ నేచర్ ని కానీ ప్రొటెక్ట్ చేసే వారిని మనం రేంజర్స్ అని పిలవడం జరుగుతుంది. ఏషియాలో ఫస్ట్ రేంజర్స్ ఫోరం ఎక్కడ జరిగింది అంటున్నారు. సో దట్ ఈజ్ ఎట్ గౌహతి అండి. గౌహతిలో జరగడం జరిగింది. యూ కెన్ సీ ది లోగో ఆఫ్ ఫస్ట్ ఏషియన్ రేంజర్స్ ఫోరం ఎట్ గౌహతి, అస్సాంలో జరగడం జరిగింది. మేజర్ ఎయిమ్ ఏంటి మరి ఇది అంటే, the aim is to provide a unique opportunity to rangers and organizations from the Asian region to collaborate on the issues affecting rangers globally and to provide solutions. So ఈ ప్రొటెక్ట్ చేసే వారు ఎవరైతే ఉన్నారో రేంజర్స్, వారికి గాను గ్లోబల్ వైడ్ గా సొల్యూషన్స్ అనేవి డీటెయిల్డ్ గా డిస్కస్ చేసుకోవడానికి ఈ ఫోరం అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దీని యొక్క థీమ్ వచ్చేసి, ఈ ఫోరం యొక్క 2023 థీమ్ వచ్చేసి 2023 థీమ్ వచ్చేసి ఏషియాస్ బయోడైవర్సిటీ గార్డియన్స్ ఫర్ 30x30. ఓకే, సో 30x30 అనేది ఏషియాస్ బయోడైవర్సిటీ గార్డియన్స్ ఫర్ 30x30 ఈస్ ది థీమ్ ఫర్ ఫస్ట్ ఏషియన్ రేంజర్స్ ఫోరం 2023. ఓకే, సో మరి 30x30 ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే, ఏదైతే ల్యాండ్ మనం 70% వాటర్ అండ్ 30% ఎర్త్ అని డిస్కస్ చేస్తుంటామో జోగ్రఫికల్ గా, సో 30% ల్యాండ్ ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఓకే, కన్జర్వ్ చేసుకోవాలి అని చెప్పేసి రిప్రజెంట్ చేస్తూ, టు ప్రొటెక్ట్ ద 30% ఆఫ్ ల్యాండ్ అండ్ ఓషియన్స్ బై 2030కి గాను 30% ఆఫ్ ఎర్త్ ని మనం సేవ్ చేసుకోవాలి, ప్రొటెక్ట్ చేసుకోవాలి అని చెప్పేసి ఈ థీమ్ ని రిప్రజెంట్ చేయడం జరిగింది. సో దేనిలో భాగంగా మరి అంటే, దానిలో భాగంగా ద టార్గెట్స్ ఏం పెట్టుకున్నారు. టార్గెట్స్ అంటే ప్రొటెక్ట్ బయోడైవర్సిటీ, హాల్ ద లాస్ ఆఫ్ స్పీసీస్. సో స్పీసీస్ ఏవైతే అంతరించిపోతున్నాయో వాటిని ప్రొటెక్ట్ చేయడం, ప్రొటెక్ట్ ఎకోసిస్టమ్ అండ్ ఆల్సో ప్రొటెక్ట్ ది ఎకనామిక్ సెక్యూరిటీ. ఓకే, సో ఎకనామిక్ సెక్యూరిటీ ఇవ్వడం, ఏవైతే స్పీసీస్ ఉన్నాయో వాటిని కన్జర్వ్ చేయడం అండ్ ఆల్సో ఎకోసిస్టమ్ని ప్రొటెక్ట్ చేయడం, బయోడైవర్సిటీని ప్రొటెక్ట్ చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే, సో ద ఫస్ట్ ఏషియన్ ఫోరం ఈజ్ హెల్డ్ ఆన్, ఎప్పుడు జరుగుతుంది, కంక్లూజన్ ఎప్పుడు జరుగుతుంది అంటే 8th December. ఓకే, 8th December ఇది కంక్లూడ్ అవ్వబోతుంది. సో దీనిలో భాగంగా అవార్డ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఎక్స్ప్లోరింగ్ ఉమెన్ హెడ్ ఫౌండేషన్ వన్ దుర్గా కన్జర్వేషన్ అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరిగింది విమెన్స్ కి. సో దేర్ ఆర్ శ్రీమతి హీనా పటేల్ గారు ఫ్రమ్ గుజరాత్ అండ్ ఆల్సో శ్రీమతి మార్టీనా సంగమ ఆఫ్ మేఘాలయ, దీపికా వశిష్ఠ ఆఫ్ రాజస్థాన్. ఓకే, ఈ పర్సన్స్ కి ఉమెన్ హుడ్ ఫౌండేషన్ వన్ దుర్గా కన్జర్వేషన్ అవార్డ్ 2023 అనేది ఇవ్వడం జరిగింది. సో దిస్ ఈస్ ది ఫస్ట్ ఏషియన్ రేంజర్ ఫోరం విచ్ ఈస్ హెల్డ్ ఎట్ గౌహతి, Assam. Okay, that is related to first Asian Ranger Forum which is held at Gauhati. Okay, which is at Assam. Next question, Mount Merapi is located at, ఇది ఒక వాల్కానిక్ ఫైర్స్ అనేవి ఎక్కువగా
ఉండే ఏరియా. ఓకే, సో దట్ ఈజ్ ఎట్ ఇండోనేషియా అండి. ఓకే, ఇండోనేషియాలో మౌంట్ మెరపీ అనేది ఉంది. యూ కెన్ సీ ద లొకేషన్. సో దిస్ ఈజ్ రిలేటెడ్ టు జావా ఐలాండ్లో. ఓకే, జావా ఐలాండ్లో ఉంది, which is at Indonesia, Sumatra. Okay, so recently the Merapi volcano in western Sumatra, Indonesia erupted, ejecting ash up to 3000 meters. Okay, 9840 feet low ash అనేది ప్రొడ్యూస్ చేయడం జరిగింది ఇక్కడ వాల్కానిక్ ఎరప్షన్ అనేది. సో మౌంట్ మెరపీ విచ్ మీన్స్ మౌంటైన్ ఆఫ్ ఫైర్. ఓకే, సో ఈస్ ద మోస్ట్ యాక్టివ్ వాల్కెనో ఇన్ సుమత్రా ఐలాండ్స్ అండ్ ఈస్ మోస్ట్ డెడ్లీ ఎరప్షన్ వాజ్ ఇన్ ఏప్రిల్ 1979లో. ఎరప్షన్ అనేది చాలా ఎక్కువగా వచ్చి మోర్ దాన్ 60 people హ్యావ్ బీన్ కిల్డ్ దేర్. ఓకే, సో దీని ద్వారా ఎక్కువగా చనిపోవడం జరిగింది. ఓకే, సో ఇండోనేషియా సిట్స్ ఆన్ పసిఫిక్స్ రింగ్ ఆఫ్ ఫైర్ అండ్ హ్యాస్ 127 యాక్టివ్ వాల్కెనోస్. సో ఇలా మెరపీ అనే వాల్కెనోనే కాకుండా దేర్ ఆర్ మోర్ దాన్ 127 యాక్టివ్ వాల్కెనోస్ ఎట్ ఇండోనేషియా అండి. ఓకే, ఇండోనేషియాలో చాలా యాక్టివ్ వాల్కెనోస్ ఉన్నాయి. సో రింగ్ ఆఫ్ ఫైర్స్ అని కూడా పిలుస్తున్నాము. సో డిస్పైట్ బీయింగ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ వాల్కెనోస్ ఇన్ ద వరల్డ్, Mount Merapi is a famous tourist destination. So Mount Merapi is also one of the famous natural tourist destination present in Sumatra, Java Islands lo undi, that is at Indonesia. Okay, so Mount Merapi is located at Java Island. Okay, Sumatra at Indonesia. Okay, next question. This is related to the ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్. సో ఏవైతే ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ అంటున్నాం, సో ఏవైతే కల్చరల్ నిజంగా ఒక కమ్యూనిటీ బేస్డ్గా కానీ పర్టికులర్ రీజియన్ బేస్డ్గా కానీ కల్చర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రొటెక్ట్ చేయడం కోసం అండ్ ఆల్సో వాటిని రిప్రజెంట్ చేస్తూ రికగ్నైజ్ చేస్తూ ఈ లిస్ట్లో యాడ్ చేయడం జరుగుతుంది యునెస్కో వారు. ఓకే, దట్ ఈస్ రిలేటెడ్ టు ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్. Okay, so you can see the UNESCO, United Nations Educational, Scientific and Cultural Organization, which is formed in 1945. Okay, so ekkada undi mari dini yokka headquarters ante France. Okay, Paris, France lo undi. India is one of the member of UNESCO. Okay, India is one of the member of UNESCO. So idi em chestundi ante particular ఎడ్యుకేషన్ రిలేటెడ్ కానీ సైంటిఫిక్ కానీ కల్చరల్ రిలేటెడ్ కానీ ఏవైతే రికగ్నైజేషన్స్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ప్రొటెక్షన్ కూడా చేయడం జరుగుతుంది యునెస్కో. ఓకే, సో దాని రిలేటెడ్గా ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్లో రీసెంట్గా గర్బా అనే డ్యాన్స్ యాడ్ చేయడం జరిగింది. గర్బా ఈస్ ది డ్యాన్స్ ఫామ్ విచ్ ఈస్ వన్ ఆఫ్ ద ఫోక్ డ్యాన్స్ ఫామ్ రిలేటెడ్ టు విచ్ స్టేట్ పర్టికులర్లీ మీన్స్ దట్ ఈస్ రిలేటెడ్ టు గుజరాత్ అండి. Okay, Garba is the particular folk dance related to Gujarat, has been included in intangible cultural heritage list of UNESCO. Okay, so you can see here during this period a declaration was made. So December 5th na UNESCO Intergovernmental Committee anedi for safeguarding of intangible cultural heritage site has been conducted at Africa. So ikkada లిస్ట్లో గర్బాని యాడ్ చేస్తున్నామని చెప్పేసి యునెస్కో డిక్లేర్ చేయడం జరిగింది. యునెస్కో డిఫైన్స్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ యాజ్ మెయిన్ స్ప్రింగ్ ఆఫ్ హ్యుమానిటీస్ కల్చరల్ డైవర్సిటీ అండ్ ఆల్సో ఇట్స్ మెయింటెనెన్స్ ఆఫ్ గ్యారంటీ ఫర్ ఎ పర్టికులర్ కంటిన్యూయింగ్ క్రియేటివిటీ. ఓకే, సో ఆ డ్యాన్స్ ఫామ్స్ని కానీ ఆ ఆర్ట్ ఫామ్స్ని కానీ దానిని రికగ్నైజ్ చేస్తూ కంటిన్యూయింగ్ ద క్రియేటివిటీ. ఓకే, సో కొత్తగా దానిని క్రియేటివ్గా ఐడెంటిఫై చేస్తూ కల్చర్ని కంటిన్యూ చేయాలి అని చెప్పేసి అది రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో పర్టికులర్ డెఫినేషన్ ఆఫ్ ఐసిహెచ్ హ్యాస్ బీన్ మెన్షన్ ఇన్ యునెస్కో. ఓకే, సో గర్బా డ్యాన్స్ అనేది మరి గుజరాత్లో దుర్గా నవరాత్రుల టైంలో సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మధ్యలో అమ్మవారిని పూజిస్తూ దీపం పెట్టేసి డ్యాన్స్ అనేది సర్క్యులర్ రూపంలో చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ ఓన్లీ ఫీమేల్ యూజ్ టు డ్యాన్స్, లాటర్ ఆన్ సో స్టిక్స్ యూజ్ చేసి దాండియా అనేది పర్ఫామ్ చేయడం జరిగింది. మెన్ అండ్ ఉమెన్ బోత్ ఆర్ పార్టిసిపేటింగ్ అండ్ వైడనింగ్ దిస్ కల్చర్
ఒక దానికి గాను ఐసిహెచ్ లిస్ట్లో యాడ్ చేయడం జరిగింది. ఓకే, ఇంటాంజిబుల్ కల్చరల్ లిస్ట్లో యాడ్ చేయడం జరిగింది. సో ఇది మరి ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే గర్భా ఫోస్టర్స్ సోషల్ ఈక్వాలిటీ బై డైల్యూటింగ్ సోషియో ఎకనామిక్ జెండర్ అండ్ రిజిడ్ సెక్ట్ స్ట్రక్చర్స్. ఓకే, సో జెండర్ ఈక్వాలిటీని రిప్రజెంట్ చేస్తుంది, కల్చర్ని వైడెన్ చేస్తుంది, అండ్ ఆల్సో సోషియో ఎకనామికల్ కూడా డైవర్సిఫైగా ఇది రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఇట్ కంటిన్యూస్ టు బి ఇంక్లూజివ్ అండ్ పార్టిసిపేటివ్ బై డైవర్స్ అండ్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్, స్ట్రెంథెనింగ్ కమ్యూనిటీ బాండ్స్. ఓకే, సో పర్టికులర్ కమ్యూనిటీని వాళ్ళ యొక్క బాండ్స్ని స్ట్రెంథెన్ చేస్తూ ఈ గర్భ రిప్రజెంట్ చేయడం జరుగుతుంది, యూనిటీతో సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో దిస్ హ్యాస్ బీన్ లిస్టెడ్ ఇన్ ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్. ఓకే, దిస్ డాన్స్ ఈస్ పర్టికులర్లీ ఎట్ గుజరాత్. సో రిమైనింగ్ అన్ని కూడా గుజరాత్ డాన్సెస్. దాండియా ఈజ్ ఆల్సో, తిప్పని అండ్ సిద్ధి ఆర్ ఆల్సో ది డాన్స్ ఫార్మ్స్ రిలేటెడ్ టు గుజరాత్ స్టేట్. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద సైంటిఫిక్ నేమ్ డబుల్ హంప్డ్ క్యామెల్స్ అంటున్నారు. సో డబుల్ హంప్డ్ క్యామెల్స్ శాస్త్రీయ నామం ఏమిటి అంటున్నారు. సో వి ఆల్ నో క్యామెల్. సో దానికి డబుల్ హంప్స్, ఇలా డబుల్ హంప్స్, ఫ్యాట్ అనేది ఇక్కడ స్టోర్ చేసుకోవడం జరుగుతుంది. సో క్యామెల్ ఇలా ఉంటే దీని యొక్క టాప్ పొజిషన్లో హంప్స్ అనేవి అలా ఉండడం జరుగుతుంది. దానిని మనం డబుల్ హంప్ క్యామెల్స్ అంటున్నాం. ఇవి పర్టికులర్గా మనం లదాఖ్లో అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో దాని యొక్క సైంటిఫిక్ నేమ్ వచ్చేసి క్యామెలస్ బ్యాక్ట్రియనస్. ఓకే, క్యామెలస్ బ్యాక్ట్రియనస్ అనేది దాని యొక్క సైంటిఫిక్ నేమ్. రీసెంట్గా ఇది మరి ఎందుకు న్యూస్లో ఉందంటే ద ఆర్మీ రీసెంట్లీ డిప్లాయిడ్ డబుల్ హంప్డ్ క్యామెల్స్ ఫర్ లాజిస్టిక్ పర్పస్గా. ఓకే, లాజిస్టిక్ పర్పస్గా అలాగే క్యారియింగ్ పర్పస్గా ఇవిని యూజ్ చేయడం జరుగుతుంది లదాఖ్ రీజియన్లో. సో దానికి గాను ఇది న్యూస్లో ఉండడం జరిగింది. సో డబుల్ హంప్ క్యామెల్స్ ఆర్ లొకేటెడ్ ఎట్ Ladakh. Okay, they are native to harsh and arid regions of Central Asia. Double humped camels or Bactrian camels have two humps on their backs. You can see here where they store the fat. Akkada fat undundi kabatti ila humps anevi create avutunnayi. So you can see that the Indian Army had last year for the first time launched a pilot project to introduce double humped camels for patrolling along the line of control at China. Okay, so with China, దీనిని One Bharat One Saree Walkathon is going to be held at అంటున్నారు. ఓకే, One Bharat One Saree Walkathon ఎక్కడ జరగబోతుంది అంటున్నారు. దిస్ ఇస్ ది ఇనిషియేటివ్ టేకెన్ బై మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ అండి. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ వారు టు ప్రమోట్ ది హ్యాండ్లూమ్ శారీస్, దిస్ ఇనిషియేటివ్ హ్యాస్ బీన్ టేకెన్. Okay, One Bharat One Saree Walkathon which is going to be held at Mumbai. Okay, Mumbai lo ee walkathon anedi jaragabotundi for 2 kilometers. So all the actors are being involved in this walkathon and also handloom sarees ni promote chestu ee walkathon anedi One Bharat One Saree Walkathon anedi conduct cheyadam jarugutundi Mumbai lo on 20th December 2023. Okay, so main aim is to promote the handloom saree culture and also to represent the India as unity in diversity. It will also promote the vocal for local. So Indian initiative edaithe undo to prioritize the local products. Okay, vocal for local initiative lo bhaganga deenini awareness ni penchadaniki gaanu ee walkathon anedi ఇనిషియేటివ్ చేయడం జరిగింది బై మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ ఎట్ ముంబై. ఓకే, ముంబైలో జరగబోతుంది. లెట్స్ గెట్ ఇన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. మబెల్లా ఈజ్ ఎ వ్యాక్సిన్ రిలేటెడ్ టు విచ్ డిసీజ్ అంటున్నారు. మబెల్లా అనేది ఏ వ్యాధికి సంబంధించిన వ్యాక్సిన్ అంటున్నారు. దట్ ఈస్ రిలేటెడ్ టు మమ్స్, పోలియో, మెజిల్స్, రుబెల్లా ఎక్సెట్రా. సో మమ్స్ మరియు మిజిల్స్ మరియు రుబెల్లాకి సంబంధించిన వ్యాక్సినే మబెల్లా అండి. దిస్ ఇస్ రీసెంట్లీ ఇనిషియేటెడ్ బై ఇమ్యూనోలాజికల్ లిమిటెడ్. ఓకే, ఇండియన్ ఇమ్యూనోలాజికల్ లిమిటెడ్ వారు రీసెంట్గా ఇనిషియేట్ చేయడం జరిగింది, రిలీజ్ చేయడం జరిగింది, విచ్ ఇస్ ది వ్యాక్సిన్ ఫర్ బోత్ మీజిల్స్ అండ్ ఆల్సో రుబెల్లా. ఓకే,
మీజిల్స్ కి మరియు రుబెల్లాకి. దీని యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అని కూడా మనం లాస్ట్ టాపిక్ లో డిస్కస్ చేయడం జరిగింది. వాట్ ఈస్ మీన్ బై మీజిల్స్ అని చెప్పేసి. మీజిల్స్ ఇస్ నథింగ్ బట్ ది వైరల్ ఇన్ఫెక్షన్, రైట్, which spreads, which is contagious, that is spreads from person to person, right? సో దీనికి గాను వ్యాక్సిన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీజిల్స్ ని ఎరాడికేట్ చేయాలి 2030 వరకు అని చెప్పేసి మనం ఇనిషియేటివ్ కూడా తీసుకోవడం జరిగింది ఇండియన్ గవర్నమెంట్, రైట్. మిషన్ ఇంద్రధనుష్ లో భాగంగా మీజిల్స్ కూడా వ్యాక్సిన్ అనేది యాడ్ చేయడం జరిగింది. వి హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్ దీస్ ఆల్ టాపిక్స్, రైట్. So the measles and rubella vaccine Mabella was launched by vaccine maker Indian Immunological Limited for children in partnership with Polyvac Institute of Vietnam. So collaborated with, in partnership with Vietnam, Polyvac Institute of Vietnam తో కలిసి Indian Immunological Limited వారు దీనిని లాంచ్ చేయడం జరిగింది on behalf of 25th celebrations of Indian Immunological Division Human Biological Institute, right. సో ఇక్కడ తమిళనాడులో ఇనిషియేట్ చేయడం జరిగింది. దిస్ వ్యాక్సిన్ ఈజ్ సేఫ్ అండ్ ఎఫెక్టివ్ త్రూ హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ అని చెప్పేసి వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది. సో మీజిల్స్ ఈజ్ మెయిన్లీ ఎఫెక్ట్స్ చిల్డ్రన్స్ అండ్ ఆల్సో ప్రెగ్నెంట్ ఉమెన్, రైట్. చిల్డ్రన్స్ మరియు ప్రెగ్నెంట్ ఉమెన్ కి ఇది మేజర్ ఎఫెక్ట్ అవుతుంది. So that is related to Mabella, which is the vaccine for measles. Okay. Let's get into the next question. How many medals India won in IBA Junior World Boxing Championship 2023? Okay. IBA Junior Prapancha Boxing Championship 2023 లో భారత్ ఎన్ని పతకాలు సాధించింది అంటున్నారు. So IBA is nothing but International Boxing Association, right. సో దానిలో భాగంగా ఇండియా 17 మెడల్స్ ని గెలుచుకోవడం జరిగింది. ఓకే, ఇండియా 17 మెడల్స్ ని విన్ అవ్వడం జరిగింది. ఐబిఏ హ్యాస్ బీన్ హెల్డ్ ఎట్ వెరవన్ ఎట్ అర్మేనియా అండి. అర్మేనియాలో ఇది కండక్ట్ చేయడం జరిగింది 2023 బాక్సింగ్ ఛాంపియన్షిప్స్. సో దానిలో భాగంగా ఇండియా నుంచి 17 మెడల్స్ విన్ అవ్వడం జరిగింది. ఓవరాల్ గా 26 స్క్వాడ్ మెంబర్స్ ని పంపించే 17 మెడల్స్ అనేది మనం విన్ అవ్వడం జరిగింది. సో ఆ లిస్ట్ లో భాగంగా వీ హ్యావ్ 3 గోల్డ్ మెడల్స్ అండ్ 5 సిల్వర్, 6. సో విమెన్స్ కేటగిరీలో 3 గోల్డ్ అండ్ ఆల్సో 5 సిల్వర్, 4 బ్రాంజ్ అనేవి ఐబిఏ 2023లో విన్ అవ్వడం జరిగింది. మెన్స్ కేటగిరీలో 4 సిల్వర్ అండ్ 1 బ్రాంజ్ అనేది గెలవడం జరిగింది. సో టోటల్ గా 17 మెడల్స్ అనేవి మనం విన్ అవ్వడం జరిగింది. సో దానిలో భాగంగా మరి వెయిటేజ్ వైజ్ గా అండ్ ఆల్సో మెడల్స్ వైజ్ గా విమెన్స్ కేటగిరీలో ఆకాంక్ష స్టూడ్ 70 kgs వెయిట్ తో గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. ఓకే, సో అలాగే పాయల్ అండ్ నిషా సిల్వర్, అమిషా, విని, సృష్టి సాతే, మేఘా అండ్ ఆల్సో ప్రచి టోకస్ వీరు సిల్వర్ మెడల్ ని విన్ అవ్వడం జరిగింది విమెన్స్ కేటగిరీలో. బ్రాంజ్ లో నేహాలుంతి, పారి, నిధిదుల్, కృతిక బ్రాంజ్ గెలవడం జరిగింది. ఓకే, దీంట్లో ఐబిఏ 2023లో. అలాగే మెన్స్ కేటగిరీలో వి గాట్ 5 మెడల్స్. సో ఓవరాల్ వి హ్యావ్ 17 మెడల్స్. లెట్స్ గెట్ ఇంటు ద నెక్స్ట్ క్వశ్చన్. హూ ఈస్ ద ఆథర్ ఆఫ్ ద బుక్ ఆర్ నావెల్ జెబా? ఓకే, జెబా నావెల్ ని రచించిన వారు ఎవరు అని అడుగుతున్నారు. సో జెబా అనే నావెల్ వన్ ఆఫ్ ది క్యారెక్టర్ విచ్ రిప్రజెంట్స్ ది గుడ్ ఈవిల్. ఓకే, సో గుడ్ ఈవిల్ దీనికి ఈ క్యారెక్టర్ బేస్ చేసుకొని నావెల్ జెబా అనేది రచించడం జరిగింది. దట్ ఈస్ బై హుమా కురేషి గారు, హూ ఈస్ ది బాలీవుడ్ యాక్టర్, హ్యాస్ స్టార్టెడ్ her career with novel Zeba. ఓకే, సో దీనిని బెంగళూరు సమ్మిట్ లో రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, బెంగళూరు లిటరేచర్ ఫెస్టివల్లో దీనిని వారు రిలీజ్ చేయడం జరిగింది. షీ ఈస్ ది హుమా కురేషి. ది స్టోరీ ఈజ్ అబౌట్ ది Bollywood actor Huma Qureshi has been written this. The story is about the one of the magical and also wondrous story which represents the heroism and transferism, ultimately good over bad, evil. Okay, so human spirit gurinchi explain chestu ee story anedi rachinchadam jarigindi. That is by Huma Qureshi, who is the Bollywood actor. Okay, an accidental superhero.
నావెల్ నేమ్ వచ్చేసి, టైటిల్ వచ్చేసి జెబా అన్ యాక్సిడెంటల్ సూపర్ హీరో. దట్ ఈస్ రిలేటెడ్ టు ది హుమా ఖురేషి గారు who wrote the novel Zeba. Okay, that's it for today. Thank you.